అందరికీ నమస్కారం. గదరబ్బాయి ఛానల్కి స్వాగతం. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉన్నాం. సో ఇన్నోవా క్రిస్టా ఉంది కదా, మా ఇన్నోవా క్రిస్టాకి ఇప్పుడు వైరింగ్ చేపిస్తున్నాం. వైరింగ్ అంటే అదే లైట్స్ ఇవన్నీ పెట్టిస్తున్నాం. మీరు ఆల్రెడీ తమిళ చూసి ఉంటారో లేదు తెలియదు. ఎందుకు మాట చెప్తున్నానంటే ఇప్పుడు మా ఎలక్ట్రీషియన్ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నా. కార్ ఎలక్ట్రీషియన్ అసలు ఆయన ఉన్నాడో లేదో చేస్తాడో చేయడో తెలియదు. నేను చాలా ఆర్డర్ పెట్టేశాను. ఇదిగో ఈ దీంట్లో కొన్ని ఉన్నాయి అండ్ ఈ బ్యాగ్లో కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ఎవరైతే తక్కువ రేట్లో, నేను ఎంత తక్కువ రేట్ అవుతుంది అనుకోలేదు, కార్లో లైటింగ్ సిస్టమ్ పెట్టించాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ వరకు చూడండి. అండ్ మన క్యాంపింగ్కి సంబంధించిన మన ఇన్నోవాని అయితే రెడీ చేయబోతున్నాం. మొత్తం లైటింగ్తో రెడీ చేయబోతున్నాం. మీరు చూద్దరు కానీ ఎలా ఉంటుంది ఏంటో. ఎండ ఒక రేంజ్లో ఉంది. అది ఇప్పటికీ 40 degrees వెళ్ళిపోయి ఉంటుంది. టార్చర్ చేసేస్తుంది. బట్ మనకి తప్పదు కదా, మన వర్క్ ఇదే కాబట్టి. బ్యాగ్లో ఉన్నాయి మిగతా సామాన్లన్నీ. సో అవి ఏంటి, ఎంతెంత కాస్ట్, ఎలా బిగించాలి ఏంటి అని చెప్పి మొత్తం మీకు చెప్తాను. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళిపోతాం. పదండి. క్లిప్పింగ్ అందులో పెట్టి అంతే సైడ్ నుంచి లాగాలి. సో ఇది మా తాడేపల్లిగూడెం అనమాట. తాడేపల్లిగూడెంలో షహన్షా గారు అని చెప్పి బాగా ఫేమస్ ఎలక్ట్రీషియన్. షహన్షా గారు మరి ఏంటి చేయగలరా? ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పాలి, మీరు చేయగలరా? బాహుబలి టైప్లో చెయ్యత్తాలి మీరు, ప్రభాస్ టైప్లో. ఎప్పటి నుంచి మీరు చేసేది ఇక్కడ ఎలక్ట్రీషియన్గా తాడేపల్లిగూడెంలో? ఫస్ట్ నుంచి తాడేపల్లిగూడెమే కదా ఇది కాదా? 1993 నుంచి ఎలక్ట్రీషియన్ అండ్ కార్ ఏసీ కూడా చేస్తారనమాట. మా ఫస్ట్ నుంచి మా కార్లోనే చేసేది ఈయనే. అందుకే నమ్ముకుని పెట్టుకున్న ఆన్లైన్లో ఆర్డర్. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి ఆయన ఏంటో చూడకుండా కూడా చెప్పాడు. ఈజీ. ఇది షెడ్ అనమాట, కాలువ అవతలు అంటారు దీన్ని. అది ఆపోజిట్ కనిపించేది వాసవి కాలేజ్. ఏనండి దీన్ని ఏమంటారు, ఏ రోడ్ అంటారు దీన్ని? ఈల్ నాని గారు పెట్రోల్ బంక్ పక్కన సందులో ఉంటుంది అనమాట షెడ్. మీరు జనాలు వస్తారేమో వీడియో చేసి మాకు పెట్టించండి బాబు ఇదని. సో టైం వచ్చేసి 4 అయిందనమాట. నాకేంటంటే మా ఎలక్ట్రీషియన్ గారు టైం ఇవ్వలేదు, నేను కొంచెం బిజీగా ఉంటారు అనమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చాను చల్లగా ఉంటుందని. ఇప్పుడు దీంట్లో కొన్ని ఫ్రంట్ లైటింగ్స్ ఉన్నాయి. ఫ్రంట్ లైటింగ్ పెట్టాలి మనం. మొత్తం దీంట్లో బ్యాగ్లో పెట్టాను, అన్ని తీద్దాం ఒకసారి. అంతేలే, అవసరం లేదు కదా, ఇంకా స్విచ్ ఎక్కలేదు కదా. అంతే అంతే. సో ఈ టైప్ లైట్స్ అనమాట ఇవి. 4 లైట్స్ వచ్చినాయి. దీని రేట్ అంతా మీకు చెప్తాను తర్వాత. దీని కాదు, వీడియో కోసం చెప్తున్నా. 4 లైట్లు ఇది జస్ట్ ఇలా నొక్కేసుకుంటే సరిపోద్ది అంటారా? నట్టేమన్నా ఇయ్యాలి కింద నుంచి. మంచి బాగా బలంగా ఇచ్చాడు. సూపర్. మన బంపర్ కొట్టే కదా, బంపర్లే. ఇప్పుడు డైరెక్ట్ బ్యాటరీకి ఇచ్చాడు మన కనెక్షన్. పర్లేదా మరి? బ్యాటరీ డౌన్ అవుతుందిగా. రిమోట్లో ఉంటుంది ఆఫ్ అని. అక్కడ ఏం లేదు కదా స్విచ్ లాంటిది ఏమి దానికి, బ్లాక్ కలర్ దానికి ఏమి లేదు. దీనికి రిమోట్ అనుకోండి ఇదే. ఇక్కడ రెడ్డా, రెడ్ బ్లూ ఉన్నాయి. వద్దులే, బాగోదులే. పైన కింద రెడ్ వేసి అటు బ్లూ వేద్దామా? అలా కుదురుతుంది. ఇలా కిందకి పోయి ఆడుతుంటుంది. కాదండి, అవును సార్. ఇదిగోండి, ఇదిగో దీని మీద ఉంటాయి కదా బొమ్మ. ఇదిగో అయితే పక్కన రెడ్ పెట్టాలి, లేదా కింద 2 పెట్టాలి రెడ్. అలా కుదురుద్ది. ఈ 2 ఈ సైడ్ రెడ్ వస్తాయి. అది కింద స్టెప్ వచ్చినప్పుడు గ్రీన్ బ్లూ వస్తాయి. మీరు చెప్పేది అలాగైనా పర్లేదు. అంతేగాని ఓకే, ఇటు అటు రెడ్, ఇటు కింద బ్లూ అంటున్నారు మీరు, అంతే కదా? అంతేలే. ఇప్పుడు రిమోట్ ఉంటే కానీ తెలియదు బొమ్మాయి. గుర్తేసుకున్నట్టేనా? అయిపోయినట్టేనా? చూడండి, చాలా ఈజీ. ఇది ఎంత ఈజీగా అనుకోలేదు. నేను బంపర్ ఒకటి తీసి బిగించాలేమో నట్టు పెట్టి. ఈజీగా అతుక్కుపోయింది దానికి. ఇది ఎరక్కొట్టేది కదా అంటున్నాను. అవి చూసండి కలర్స్ ఎలా ఉన్నాయి, దాన్ని పెట్టి దాన్ని మనం వేసుకోవచ్చు. సూపర్ కొంచెం ఒరిజినల్ ఫిట్టింగ్ వచ్చింది, కంప్లీట్ బాగుందంటారా? అంటే దీని ఒరిజినల్ పాడు చేస్తాం కాడేవలే. అదేలే, వైర్ కూడా డైరెక్ట్ ఇచ్చాడు కదా, గొడవ లేకుండా ఈజీగా పెట్టాడు. రిమోట్ ఇవ్వడంలోనే ఆడి పెద్ద ఫుల్ సక్సెస్ అయిపోయినట్టు అక్కడ. అవునవును, రిమోట్ బ్యాటరీలు మార్చుకుని ఉండాలేమో. సో నేనైతే పెద్ద బొంబాయి చేశాను. ఏంటంటే వెనక లైట్లు వెళ్తున్నాయి కదా మన కార్కి. సో దానికి సంబంధించిన రిమోట్ ఒకటి ఉంటుంది. ఆయన మా ఎలక్ట్రీషియన్ గారు చాలా జాగ్రత్తగా పెట్టుకోమ్మా అని నాకు జేబులో పెడితే అది ఎక్కడ పడేసానో తెలియట్లేదు. ఇంట్లో ఎతికేసాను, కార్లో ఎతికేసాను, మొత్తం బ్యాగ్లో ఎతికేసాం, అంతా ఎతికేసాను, ఎక్కడ కనిపించట్లేదు. బట్ దీని ఫిట్టింగ్ అయితే మాత్రం బాగా సెట్ అయింది ఇది. బట్ దీని ప్యాటర్న్ మార్చుకోవడానికి మాత్రం రిమోట్ కంపల్సరీ కావాలి. మేబీ ఇంట్లో ఉంటుందేమో అని అనుకుంటున్నా, ఇంట్లో ఉంటుందేమో రిమోట్ అనుకుంటున్నా, చూద్దాం. సో చాలా పెద్ద తప్పు చేశాను అనమాట. దీని ప్యాటర్న్ మార్చుకోవడానికి లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తున్నాం అంటే బ్యాటరీ నుంచి స్విచ్ లేదు కాబట్టి స్విచ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి కదండి. లోపలికి స్విచ్ ఎక్కడ పెట్టేస్తారు స్విచ్? అది నాదే తప్పు, ప్యూర్లీ నాదే మిస్టేక్. ఇప్పుడు వెళ్ళి ఒక వైర్ తెచ్చుకున్నాం. వైరు 3 స్విచ్లు తెచ్చాను. నాకు తెలిసి వైరు సరిపోతా, 3 స్విచ్లు కూడా సరిపోవని అనుకుంటున్నాను. మొత్తం అంతా కనెక్షన్ ఇచ్చేసరికి చూడాలి. బట్ ఇది ప్యూర్లీ నా మిస్టేకే. లోపల మొత్తం కార్ అంతా ఎతికేసాను, ఎక్కడా కనిపించట్లేదు రిమోట్. నేను ఎక్కడికి ఇంటికి తప్ప ఎక్కడికి బయటికి కూడా లేదు, ఇంట్లో కూడా కనిపించట్లేదు, నడుచుకుంటారు. సో 2 రెడ్ 2 బ్లూ పెట్టాం. సో దీనికేమో కనెక్షన్ ఇచ్చేసారు షహన్షా గారు. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం వర్షంలో తడవకుండా దీనికి బ్లాక్ వేసేస్తాం అనమాట కదండి. సో దీని నుంచి లోపల కనెక్షన్ ఇస్తున్నాను మనకి, చూసారు కదా.
దీనికి లోపల కనెక్షన్ ఇస్తున్నారు, ఎక్కడ స్విచ్ వస్తుందేమో మేబీ. ఇప్పుడు చాలా ఉంది తతంగం, ఇంకా లైట్లు 2 లైట్లు కూడా పెట్టాలి. ఇక్కడ స్విచ్ పెట్టడానికి సరిగ్గా ప్లేస్ కూడా లేదు, అంటే డమ్మీ స్విచ్లు కూడా ఉంటాయి కొన్ని కార్లకి, దీనికి డమ్మీ స్విచ్ కూడా ఇవ్వలేదు. కనుక అక్కడ డమ్మీ స్విచ్ ఒకటి ఉందలే. సో ఇక్కడ డమ్మీ స్విచ్ ఉంది సరే, ఇది పనిచేయదు మరి, ఇది పనిచేయదు కదా, స్విచ్ నొక్కడానికి పనిచేయదు కదా. పరిస్థితి ఏంటంటే మొత్తం రచ్చరంబోలు అయిపోతుంది అనమాట, వైర్లు గీళ్ళు మొత్తం వైరింగే, ఇంకా సగం పని కూడా పూర్తవలేదు. ఇప్పుడు ఈ లైటింగ్ ఏంటంటే కారు ఇది ఉంది కదా, ఈ కార్ కింద వస్తాయి అనమాట, అంటే కాలు కింద వస్తాయి, ఇక్కడ వస్తాయి లైటింగ్. అండ్ అన్నిటికన్నా హైలైట్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లైటింగ్ పెట్టేది కొంచెం ఇబ్బంది, చూడాలి మరి ఎలా ప్లాన్ చేయాలో. ఇది మాత్రం కాలు దగ్గర వస్తాయి అనమాట, కానీ ఇది ఈజీ ఏంటంటే దీనికి జస్ట్ మనకి సిగరెట్ లైటర్ అంటుంది, దీన్ని దీనికి పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఈ 2 లైట్లు యాక్చువల్లీ 4 తెప్పించాలి, తప్పు చేశాను, 2 తెప్పించి ఈ 2 కింద పెట్టేద్దాం. బోల్ట్ ఎక్కడ అదే చూడాలి, పక్కన చల్లబడింది అదే, ఇప్పుడు సెగలు వచ్చేద్దు మామూలుకి కాదు. చూడ మరి ఎక్కడ బిగించేలా ఉంటే అక్కడ ఈ వీలు టైర్ కింద కుదరదు కదా, దీనిపైన కుదరదు కదా. ఏంటంటే అసలు బస్సులో బాగుందండి, నీకు ఎక్కడ సెట్ అవుతుంది అనుకుంటే అసలు ఎక్కడ సెట్ అయ్యేలా ఉందా లేదా ఏంటి కదా. సో చూస్తున్నారు కదా ఈ వైరింగ్ మనం ఇక్కడ పెట్టాం, ఇక్కడ ఎక్కడ మొత్తం కింద అంటర్ బాడీ మొత్తం ట్రై చేసాం, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడ నట్టు పట్టట్లేదు, ఇక్కడ కూడా ఒకటే పడుతుంది, ఆడ కట్ చేసి ఇచ్చాడు. సో ఈయన పేరు శాన్షా గారు, తాడేపల్లిగూడెంలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఒక్కసారి వచ్చి ఈయనకి థ్యాంక్స్ చెప్పాలండి. ఈయన నా మాట నమ్మట్లేదు, ఆయన క్రేజ్ ఆయనకి అర్థం కావట్లేదు. శాన్షా అవునా కదా, ఏది చెప్పడం కాదు, మీరు ఇంత బాగా వర్క్ చేస్తున్నారు, మీరు ఒక అరగంట ఎక్కువ వర్క్ చేయాలి మీరు మా మీద. సో ఇది డే 2 అనమాట. యాక్చువల్ ఏం జరిగిందంటే మా ఎలక్ట్రీషియన్ ఏమన్నారంటే లోపల లైటింగ్ అయితే నువ్వే పెట్టుకోమ్మా, మొత్తం నేను పెట్టలేను, నీకు కావాలంటే వైరింగ్ కనెక్షన్ ఇస్తా బ్యాటరీ నుంచి, అంతమించి నేను ఏం చేయలేను అన్నాడు. సో నా పని నేనే చేసుకుంటున్నాను. సో ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి చూపిస్తాయి కదా లైట్స్, అంటే ఇప్పుడు ఈ 4 లైట్స్ ఉన్నాయి అనమాట, ఈ 4 లైట్స్ ఉన్నాయి కదా, ఈ ఎల్ఈడి స్ట్రాప్స్, ఈ స్ట్రాప్స్ వచ్చేసి మనకి దీని కిందకి వెళ్ళిపోతాయి, అంటే 4 కిందకి వెళ్తాయి అనమాట, 1 2 3 4 అనమాట. సో దీనికి వైరింగ్ నేనే సెట్ చేసుకుంటున్నా, కొంచెం లోపల నుంచి నేనే సెట్ చేసుకుంటున్నా. సో ఇదైతే చాలా బాగుంటుంది లైటింగ్, నైట్ అయితే తెలుస్తుంది అనమాట, ఇది నేనే సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా సెట్ చేయాలి ఏంటని చెప్పేసి. 4 కిందకి పంపించాలి, వైరింగ్ లోపలికి పంపాలి. సో ఈ ఫ్రంట్ ఉన్న సాకెట్ కి పెట్టుకోవాలి, ఫ్రంట్ ఉన్న సాకెట్ కి ఇచ్చుకుందామా కనెక్షన్, బ్యాక్ సాకెట్ కి ఇచ్చుకుందామని ఆలోచిస్తున్నా, చూస్తా. ఇంకో ఈ సాకెట్ దీనికి కనెక్షన్ ఇస్తే లైటింగ్ లేదు. మొత్తానికి లైటింగ్ చాలా కష్టంగా ఉంది, ఫుల్ ఎండ 45 degrees ఉంటుందా, 45 degrees భయంకరమైన టెంపరేచర్, బట్ ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగో డబల్ ప్లాస్ట్ వేసుకుంటూ దీనికి వచ్చిన గమ్ అయితే మాత్రం వేస్ట్. ఒకవేళ ఇది మన బ్లాగ్ చూసి ఎవరైనా ఆర్డర్ చేసుకునేటట్టయితే డబల్ ప్లాస్ట్ కొనుక్కోండి, ఇవి వచ్చే గమ్ అయితే ఏం ఆగట్లేదు, దీనికి 3M ప్లాస్ట్ వస్తుంది, కింద డబుల్ ప్లాస్ట్ వేసుకుని అంటించుకోవాలన్నమాట. దీన్ని అటువైపు అంటించాను, మొత్తం అంటించిన తర్వాత లైటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. కొన్నా కదా యాంబియంట్ లైటింగ్ అండ్ కింద కాల్ దగ్గరికి వచ్చేది, ఇది చాలా పెద్ద తలకాయ నొప్పి అనమాట, ఇది మన వల్ల కాని పని. సో అందుకని చెప్పేసి ఇది పక్కన పెట్టేసాం. ఇది ఏం చేసాం అంటే నేను ఎక్స్ట్రా తెప్పించాను ఇలాంటిదే జరుగుద్దని. సో ఈ యాంబియంట్ లైటింగ్ని మేము ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తారు కదా ఎంతో కదా, చాలా తక్కువ రేటు, దీని ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, లాస్ట్లో చెప్తాను ఎంత అయింది ఏంటని చెప్పేసి. ఈ యాంబియంట్ లైటింగ్ మాత్రం మనం సరే ఆల్రెడీ కింద చూసారా బాగా వస్తుంది. ఈ యాంబియంట్ లైటింగ్ మాత్రం మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం అనమాట. చూద్దరు కానీ ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాం మీకు, అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది. మేమైతే అంటే నేను అనుకున్న విధంగా కాకపోయినా ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి, మీరు ఊహించిన ప్రైస్కి, ఆల్రెడీ తమ్నైల్లో పెట్టే ఉంటాను, అదే ప్రైస్కి మీరు కూడా మీ కార్కి లైటింగ్ సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా నేను పూనుకున్నాను కాబట్టి అయింది. సో అంటే మా ఎలక్ట్రీషియన్ గారు చేద్దరు, ఆయన చేయలేరని కాదు, ఆయనకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి అనమాట, ఆయన ఏసీ వర్క్స్ కూడా చేస్తారు కదా కార్ది, అందుకని చెప్పి లేట్ అయిపోయింది. సో మన కార్కి యాంబియంట్ లైటింగ్ అయితే నేను సెట్ చేస్తాను. ఎంత ప్రైస్ స్పెండ్ అని చెప్పేసి మీకు అమెజాన్లో ఇప్పుడు చూపిస్తాను, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా ఒకసారి మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు చూపించేది మీకు అంత ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు, కానీ నైట్ టైం చూస్తే మాత్రం మీకు చాలా చాలా నచ్చుతుంది. అండ్ మనం ఫారెస్ట్లోకి అవి వెళ్తుంటాం కదా, ఫారెస్ట్లో కానీ ఎక్కడికైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ లైటింగ్ సెటప్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మన కార్లోకి. సో ఒక్కసారి మనం చూద్దాం, మీకు చూపిస్తాను లైటింగ్. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి ఆల్మోస్ట్ ఇన్స్టాల్ చేసాం, అంటే 70% నేనే కష్టపడ్డాను, అవునా కదా పెట్టాం, మిగతా 30% ఆయన కష్టపడ్డాడు. సో ఎవరు కష్టపడితే ఏంటో కానీ మొత్తానికి మేము సాధించాం, అది మ్యాటర్. చూపిస్తాను చూడండి ప్రైజెస్ అండి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఏం చేయడంటే ఇన్స్టాల్ చేసామన్న ఆతృతలో బాక్సులు కింద పడేసాడు, అందుకే లేదా మీకు చూపించేవాడిని. చూస్తున్నారు కదా ఈ అమెజాన్లో నేను ప్రోడక్ట్ అనమాట, ఇది ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఈ ప్రోడక్ట్ ఇది. సో ఈ ప్రోడక్ట్ మీకు తీసి చూపిస్తాను. సో ఈ ప్రోడక్ట్ అనమాట, సో ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మనకి సిగరెట్ లైటర్ అంటే దీన్ని సిగరెట్ లైటర్ అంటారు, మీ అందరికీ తెలిసిందే. 12 volt సాకెట్ అని కూడా పిలుస్తారు. ఈ సాకెట్కి నేను 3 సాకెట్స్ని వచ్చే ఇన్స్టాల్ చేశాను అనమాట. అంటే రేపు పొద్దున్న నేను ఏదైనా చార్జర్స్ 2 ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా, అండ్ ఏదైనా పైన కూడా మనకి USB సాకెట్స్ వస్తుంది చూడండి, 2 USB సాకెట్స్. ఈ కవర్ సింపుల్, అది మీకు కొత్తదని తెలియాలని. సో ఈ సాకెట్స్ ఏంటంటే మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అందుకని చెప్పి ఇది కొన్నా. దీని ప్రైస్ వచ్చేసి నాకు టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 937 రూపాయలు పడింది అనమాట. ఇది 3 USB 3-in-1 ఛార్జర్ ఉంది చూసారా,
ఇది నేను ఎందుకు తీసుకున్నా అంటే మీకు లైటింగ్ సెటప్ బాగుండటం కోసం. జస్ట్ నేను దీంట్లో మనకి 2 ఉన్నాయి కదా, 2 లైటింగ్స్ దీని మీద డిపెండ్ అయ్యి వస్తున్నాయి మనకి. అంటే వైరింగ్ ఏమీ కట్ చేయకుండా కార్ది ఒరిజినాలిటీ పాకుండా దీన్ని చేశాను అనమాట. చూడండి, జస్ట్ దీనికి పెడుతున్నాను. చూడండి, మనకి లైటింగ్ వచ్చింది. లైటింగ్ కూడా ఎలాగో ఏంటో ఇప్పుడు నేను చెప్తాను తర్వాత. ఇంకో విషయం ఏంటంటే మనకి కారు లెగ్స్ దగ్గర వచ్చే లైటింగ్ అనమాట. ఇది జస్ట్ నేను 398 రూపాయలకి, అంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా దీనికి యాడ్ అవుతున్నాయా? షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు. జస్ట్ 398 రూపాయలకి నేను ఇది బుక్ చేశాను. ఎలాగో చెప్తాను చూడండి. సో జస్ట్ ఏంటంటే దీనికి 4 స్ట్రాప్లు వచ్చినాయి కదా, ఇందాక మీకు చూపించిన 4 స్ట్రాప్లని 4 కాళ్ళు దగ్గర ఫిట్ చేశాను అనమాట. అంటే ఇక్కడ అంటించాను, ఇక్కడ అంటించాను, బ్యాక్ సైడ్ కూడా వస్తున్నాయి చూడండి, బ్యాక్ సైడ్ కూడా అంటించాను. మీకు నైట్ టైం చూపిస్తాను బ్యాక్ సైడ్ వెళ్ళి. సో చూస్తున్నారు కదా, ఈ 4 కలిపి నాకు జస్ట్ 398 రూపాయలు పడింది. 398 రూపాయలు పడింది. ఇప్పటికి మనకు అయిన ఖర్చు 1335 రూపాయలు. ఈ 398 దాంతో కలిపి. ఈ రిమోట్ చూడండి, మనకి ఇక్కడ దీని కనెక్షన్ ఇక్కడ పెట్టాను చూడండి, ఇక్కడ పెట్టాను కనెక్షన్. నేనే ఇన్స్టాల్ చేశాను దీన్ని. సో మనం ఏ కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు. చూడండి, రెడ్ పెడుతున్నా, రెడ్ పెట్టాను చూడండి, రెడ్ పెడితే రెడ్ వచ్చింది. వైడ్ యాంగిల్ పెడుతున్నా, కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. గ్రీన్ పెట్టాను చూడండి, గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ బ్లూ పని చేయవే, బాగోదు, ముందు పని చేయబోతే. వైట్ ఒకసారి పని చేయదు, వైట్ వచ్చింది చూడండి, వైట్ వచ్చింది. నెక్స్ట్ అంటే ఆరెంజ్, ఎల్లో. నాకు ఎల్లో కలర్ బాగా నచ్చింది, గ్రీన్ కలర్ బాగా నచ్చింది, బ్లూ కూడా, రెడ్ అన్ని నచ్చినాయి. అంటే కొన్ని బాగున్నాయి. ఈ కలర్ కూడా బాగుంది. ఇదేంటంటే మనకి ఈ పైన చూసారు, ఈ కలర్ టైప్ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి పర్పుల్. సో పర్పుల్ కూడా ఇన్స్టాల్ చేశాను చూడండి, పర్పుల్ కాదు పర్పుల్. సో అసలు వేసాను. దీంట్లో మనకి చూసుకుంటే రకరకాల సిస్టమ్స్ అయితే ఉన్నాయి అనమాట. జంప్ 3 అంట, జంప్ 3 అంటే ఈ టైప్ అవుతుంది, 3 కలర్లో జంప్ అవుతుంది. అంటే నెక్స్ట్ జంప్ 7 ఓకే చూడండి, ఏదైనా ఒకలా కనిపెడుతుంది, అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకో జంపు, అన్ని జంపులు అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే మనకి 1 ఓకే చూడండి, ఇది జంప్ ఇది చూడండి, ఒకటే డీజే సిస్టమ్ టైప్ వస్తుంది, ఇంకొకటే మ్యూజిక్. ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు డోర్స్ రిమూవ్ చేయాలి. మన క్యాంపింగ్ అంత టైం లేదు, అందుకని చెప్పి అవన్నీ చేయించలే. కానీ ఆ సెటప్ కూడా నేను కొన్నాను, అది నెక్స్ట్ ఎప్పుడైనా బ్లాగ్లో చూపిస్తాను. సో యాంబియంట్ లైటింగ్ పర్పస్ కోసం నేను కొన్నది నేను చూపిస్తాను చూడండి. యాంబియంట్ లైటింగ్ కోసం నేను తీసుకున్నది మీకు చూపిస్తాను. ఇది చాలా చాలా తక్కువ రేట్లో వచ్చింది నాకు, 550 రూపాయలు కొన్నాను అనమాట. ఈ సెటప్ ఉంది కదా, ఇది కూడా జస్ట్ ఏం కాదు, ఈ యూఎస్బీ నుంచి వస్తుంది అనమాట. యూఎస్బీ తీసేస్తే ఇది ఆగిపోతుంది చూడండి. సో జస్ట్ యూఎస్బీ ఉంది కదా, ఇదిలో పెడితే చాలు, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా చాలా వచ్చింది కానీ పెట్టడానికి ప్లేస్ మా కార్లో అయితే లేదు, అంటే గ్యాప్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చింది అనమాట. కనబడుతుంది కదా ఈ కలర్. దీంట్లో అంటే మనకు మల్టీ కలర్ లేదు, మల్టీ కలర్తో నేను ఇన్స్టాల్ చేయలేదు, తర్వాత ఇన్స్టాల్ చేస్తాను. సో ఇవి లోపల ఇంటీరియర్స్లో ఇన్స్టాల్ చేసిన సెటప్ అనమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూపిస్తాను, బయట నైట్ టైం చూపిస్తాను. ఇప్పుడు వద్దు, బయట నైట్ టైం చూపిస్తాను. సో మొత్తం మనకి అయిన ఖర్చు ఏంటో ఒకసారి మనకి పవన్ కళ్యాణ్ చూపిస్తాడు క్యాలిక్యులేటర్లో. అంటే మీకు చూపించాలంటే ఒకటేమో యాంబియంట్ లైటింగ్ లైన్ టైప్ వచ్చింది, అదొకటి. నెక్స్ట్ కాల్ దగ్గర లైటింగ్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఇది మీకు చూపించాను కదా, లోపల ఛార్జర్ సాకెట్ లా ఉంది కదా ఒకటి, సిగరెట్ లైటర్ లాంటిది ఆయన అడుగుతుంది నేను. సో మొత్తం ఖర్చు వచ్చేసి మనకి 1885 రూపాయలు. ఇది మిర్రర్ టైప్ చూపిస్తే సరిగ్గా రావట్లేదు కానీ 1885 రూపాయలు మీరు ఈ సెటప్ అయితే చేసేసుకోవచ్చు. అది కూడా మీరు ఎటువంటి ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళకుండా. అండ్ దీని ఇంకా మీరు కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. 1885 రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. మీకు జస్ట్ 900 రూపాయల్లో ఇదంతా 9,000 రూపాయల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ సిగరెట్ లైటర్తో కాస్ట్లీ కాకుండా మామూలుగా తీసుకుని 1000 రూపాయలు మీరు ఇది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీరు సెటప్ చేసుకోవాలనుకోండి చేసుకోవచ్చు. అండ్ బయట కూడా మీకు చూపిస్తా నైట్ అయ్యాక. ఇందాక చెప్పాను కదా నైట్ టైం చూపిస్తాను లైటింగ్ అని చెప్పేసి. నైట్ టైం ఎంత బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. లైటింగ్ పిచ్చెక్కిపోతుంది నాకే. చూడండి, లైటింగ్ పిచ్చెక్కేస్తుంది నైట్ టైము. ఈ లైట్ ఆపేస్తే ఇంకా బాగుందన్నమాట. చూడండి, నైట్ టైం వ్యూ అదిరిపోయింది. ఈ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే మారుతున్నాయి అనమాట. ఈ బ్లూ లైటింగ్, నియాన్ కలర్ లైటింగ్ ఎంత బాగుంటుందని నేను అనుకోలేదు. చూడండి, నియాన్ కలర్ లైటింగ్ అయితే పిచ్చెక్కుతుంది అనమాట డైరెక్ట్. సో నైట్ టైం అయితే లైటింగ్ అదిరిపోయింది అనమాట, మొత్తం బీభత్సం అయిపోయింది. ఎంత బాగుంటుందో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యాంబియంట్ లైటింగ్ ఇంతకన్నా ఎక్కువ ఉంటే అసలు బాగోదు, నాకైతే అర్థమైంది. ఇది చాలా ఎనఫ్ అనమాట. లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ నేను బయట లైట్స్ కూడా చూపిస్తాను చెప్పాను కదా, ఇప్పుడు బయటికి వెళ్ళి బయట లైట్స్ కూడా చూపిస్తాను చూద్దరు కానీ. సో లైట్స్ అని చెప్పాను కదా, ఇవే అనమాట అవి. సో లైట్ మీకు వీడియోలో ఎలా కనపడుతుంది నాకు తెలియదు కానీ అడ్జస్ట్ అవ్వండి. సో వీడియోలో ఎలా కనపడుతుంది తెలియదు కానీ దీంట్లో మనకి మోడ్స్ ఉన్నాయి చూడండి. ఈ రిమోట్లో మనకి మోడ్స్ ఉన్నాయి, మీకు ఎలా చెప్తే అర్థం కాదు కానీ ఇదిగోండి రిమోట్లో మోడ్స్ ఉన్నాయి. మనం జస్ట్ ప్రెస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఏ నొక్కాను కదా, చూడండి డిఫరెంట్ మోడ్స్ అయితే మనం మార్చుకోవచ్చు అనమాట. చాలా మోడ్స్ ఉన్నాయి దీంట్లో, చాలా మోడ్స్ ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క మోడ్ ఒక్కొక్కలా వస్తుంది అనమాట. ప్యాటర్న్స్ మారుతున్నాయి. అది ఇప్పుడు ఇది లెఫ్ట్ రైట్ వస్తుంది కదా. ఇప్పుడు సీ నొక్కింది చూడండి. ఇలా చాలా ఏంటో నాకు తెలియట్లేదు. చాలా ABCD ఇచ్చాడు. D నొక్కితే ఆగిపోతుంది మొత్తానికి, మళ్ళీ D నొక్కితే ఆన్ అవుతుంది. చూసారు కదా, డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఆన్ అవుతుంది అనమాట. నైట్ టైం అయితే దీని లుక్ అయితే బీభత్సం.
సో ఇవేమో మనకి వీల్స్కి వస్తున్నాయి అనమాట. వీల్స్ కింద బిగించాను, మీరు చూస్తే వీడియోలో మీకు అర్థమవుతుంది. సో దీనివల్ల కూడా లుక్ బాగా వస్తుంది టైర్స్కి. బ్యాక్ సైడ్ కూడా పెట్టాలి, బ్యాక్ సైడ్ పెట్టడానికి ట్రై చేస్తాను, నాకు కుదరట్లేదు బ్యాక్ సైడ్. అంటే ఇది లాంగ్ ఉంది కదా కారు, సడన్గా అయితే ఈజీగా పెట్టచ్చు, లాంగ్ ఉన్న వల్ల మనం పెట్టలేకపోతున్నాం. చూసారు కదా లైటింగ్ సెటప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, అండ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీకైతే లైటింగ్ సెటప్ బాగా నచ్చింది అనుకుంటున్నాను అనమాట. చాలా తక్కువ బడ్జెట్లో ఈ లైటింగ్ అయితే నేను సెట్ చేశాను, అది కూడా 90% అంటే అవుట్ లైటింగ్ అంతా మనం బయట ఎలక్ట్రీషియన్ దగ్గర చేయించాం, అండ్ లోపల లైటింగ్ అంతా నేనే చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు, మీరే చేసుకోవచ్చు. బట్ అది మీ కార్లో ఉన్న గ్యాప్స్ అన్ని చాలా డిఫరెంట్ సెట్టింగ్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ కాలు దగ్గర లైటింగ్, ఈ పక్కన ఉన్న యాంబియంట్ లైటింగ్ మాత్రం మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్యాంపింగ్ సిరీస్ మనకి రెచ్చిపోబోతుంది, అది కూడా